నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 31వ అధ్యాయంలో ఉన్నాం. మరో భాగం చూద్దాం. ఘటోత్కచుణ్ణి సహదేవుడు లంకకు పంపాడు విభీషణుడి దగ్గరికి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వైశంపాయనోవాచ పాండవేనైవ ముక్తస్తు ముదా యుక్తో ఘటోత్కచః తథేత్యుక్త్వా మహారాజ పతస్థే దక్షిణాం దిశం యయోపదక్షిణం కృత్వా సహదేవం ఘటోత్కచః. వైశంపాయనుడు అన్నాడు, సహదేవుని మాటలు విని సంతసించిన ఘటోత్కచుడు అలాగే అని సహదేవునికి ప్రదక్షిణం చేసి దక్షిణ దిక్కునకు బయలుదేరాడు. తతకక్షగతో ధీమాన్ దూతం మాతరవతీ స్తుతః ప్రేషయామాస హైడింబం పౌలస్యాయ మహాత్మనే విభీషణాయ ధర్మాత్మా ప్రీతిపూర్వమరిందమ. ఈ విధంగా సముద్ర తీరానికి చేరి బుద్ధిమంతుడు శత్రుతాపకుడు అయిన సహదేవుడు విభీషణుని సమీపానికి తన దూతగా ఘటోత్కచుని పంపాడు. లంకామభిముఖో రాజన్ సముద్రమవలోకయత్ కూర్మగ్రాహజుషాకీర్ణం నక్రైర్మీనైస్తథాకులం శుక్తివ్రాతై సమాకీర్ణం శంఖానాం నిచయాకులం. లంకా నగరానికి వెడుతూ ఘటోత్కచుడు సముద్రం వైపు చూశాడు. తాబేళ్లు, మొసళ్ళు, పెద్ద చేపలు మొదలైన జలజంతువులతోనూ ముత్యపు చిప్పలతోనూ శంఖాలతోనూ నిండి ఉంది ఆ సముద్రం. స దృష్ట్వా రామసేతుం చ చింతయన్ రామ విక్రమం ప్రణమ్య తమతిక్రమ్య యామ్యాం వేళామలోకయతు. శ్రీరామునిచే నిర్మింపబడిన సేతువులు చూసి నమస్కరించి రామ పరాక్రమాన్ని తలుచుకుని దాన్ని దాటి దక్షిణ దిక్కునకు దృష్టి సారించాడు. గత్వా పారం సముద్రస్య దక్షిణం చ ఘటోత్కచః దదర్శ లంకాం రాజేంద్ర నాగపృష్ఠోపమాం శుభాం. దక్షిణపు ఒడ్డును చేరి ఘటోత్కచుడు లంకా నగరాన్ని చూశాడు. అది స్వర్గంతో సమానంగా ప్రకాశిస్తూ ఉంది. ప్రాకారేణ ఆవృతాం రమ్యాం శుభద్వారైశ్చ శోభితాం ప్రాసాదైర్బహుసాహస్రైః శ్వేతరక్తైశ్చ సంకులాం. 4 వైపుల ప్రాకారాలతో ఆవరించి ఉన్నది. సుందర శుభద్వారాలతో ప్రకాశిస్తోంది. వేల కొలది తెల్లని ఎర్రని మేడలతో నిండి ఉన్నది. తాపనీయ గవాక్షీణముక్త జాలాంతరేణ చ హైమరాజతజాలేన దాంతజాలైశ్చ శోభితాం. అక్కడి కిటికీలకు బంగారం తాపడం చేశారు. ముత్యాల జాలర్లు వేలాడదీశారు. గవాక్షాలు బంగారం, వెండి, ఏనుగు దంతాలతో అలంకరింపబడి ప్రకాశించాయి. హార్మ్యగోపుర సంబాధాం రుక్మతోరణ సంకులాం దివ్యదుందుభి నిర్హ్రాదాం ఉద్యానవన శోభితాం. మేడలు, గోపురాలతో ఆ నగర శోభ విస్తరించి ఉన్నదండి. బంగారు తోరణ ద్వారాలు నిర్మించారు. దివ్య దుందుభులు గంభీరంగా మ్రోగసాగాయి. ఉద్యానవనాలు నగర శోభను పెంపొందిస్తున్నాయి. పుష్పగంధైశ్చ సంకీర్ణాం రమణీయ మహాపథాం నానారత్నైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవామరావతి. 4 వైపుల పుష్పసుగంధం నిండి ఉన్నది. విశాలమైన మార్గాలు తీర్చి ఉన్నాయి. నానా రత్నాలతో నిండి ఇంద్రుని అమరావతిలా ఉన్నది. వివేశస పురీం లంకాం రాక్షసైశ్చ నిషేవితాం దదర్శ రాక్షసభ్రాతాన్ శూలప్రాసధరాన్ బహూన్ నానావేషధరాం దక్షాం నారీశ్చ ప్రియదర్శనాః దివ్యమాల్యాంబరధరాః దివ్యాభరణభూషితాః. ఘటోత్కచుడు రాక్షస సేవితమైన లంకలో ప్రవేశించి శూలధారులు, భల్లధారులు అయిన రాక్షసులను చాలామందిని చూశాడు. వారందరూ నానావేషాలు ధరించారు. సంగ్రామ నిపుణులు, స్త్రీలు, అందగత్తెలు దివ్యమాలలు, వస్త్రాలు ధరించారు. దివ్య హారాలతో, ఆభరణాలతో శోభించారు. మదరక్తాంతనయనాః పీనశ్రోణిపయోధరాః భైమసేనిం తతో దృష్ట్వా దృష్టాస్తే విస్మయం గతాః. మద్యపానం చేత నేత్రప్రాంత భాగాలు ఎర్రబడ్డాయి. బలిసిన నితంబం, వక్షస్థలం కలిగి ఉన్నారు. ఘటోత్కచుని చూచి వారంతా ఆనందం, ఆశ్చర్యం కూడా పొందారు. ఆససాద గృహం రాజ్ఞః ఇంద్రస్య సదనోపమం సద్వారపాలవాసాజ్య వాక్యమేతదువాచః. ఘటోత్కచుడు ఇంద్రభవన సమానమైన విభీషణుని గృహాన్ని చేరి ద్వారపాలకునితో ఇలా అన్నాడు. కురుణాం వృషభో రాజా పాండుర్నామ మహాబలః కనీయాం సత్యదాయాదః సహదేవైతి శ్రుతః. కురుశ్రేష్ఠుడు, బలశాలి అయిన రాజు పాండువు. అతని కుమారులలో చిన్నవాడు సహదేవుడు ప్రసిద్ధుడు. కృష్ణమిత్రస్య తు గురోః రాజసూయార్థముద్యతః తేనాహం ప్రేషితో దూతః కరార్థం కౌరవస్య చ. అతడు కృష్ణుని మిత్రుడు,
తన అన్న అయిన ధర్మరాజు రాజసూయానికి నడుం బిగించాడు. నన్ను నీ వద్దకు కప్పం కోసం దూతగా పంపాడు. ద్రష్టుమిచ్చామి పౌలస్త్యం త్వం క్షిప్రం మాం నివేదయ. విభీషణుని దర్శించాలని ఉన్నది, శీఘ్రంగా పోయి నివేదించు అన్నాడు. వైశంపాయనువాచ తస్య తద్వచనం శ్రుత్వా ద్వారపాలో మహీపతే తథేత్యుక్త్వా వివేశాథ భవనం సనివేదకః. అతని మాటలు విని ద్వారపాలకుడు అలాగే అని పలికి నివేదించడానికి విభీషణుని భవనంలోకి ప్రవేశించాడు. సాంజలిస్స సమాచష్ట సర్వాం దూతగిరిం తదా ద్వారపాలవచ శ్రుత్వా రాక్షసేంద్రో విభీషణః. ఉవాచ వాక్యం ధర్మాత్మా సమీపే మే ప్రవేశ్యతాం. అంజలి ఘటించి దూతవాక్యాలను సవిస్తరంగా విభీషణునికి వినిపించాడు. అతని మాటలు విని విభీషణుడు, ఆ దూతను నా సమీపానికి ప్రవేశపెట్టు అని బదులు పలికాడు. ఏవముక్తస్తు రాజేంద్ర ధర్మజ్ఞేన మహాత్మనా అధ నిష్క్రమ్య సంభ్రాం తహద్వాస్థో హైడంబమబ్రవీత్. ధర్మజ్ఞుడు మహాత్ముడు అయిన విభీషణుని మాటలను విని అక్కడి నుంచి త్వరగా బయటకు వచ్చి ద్వారపాలకుడు ఘటోత్కచునితో అన్నాడు. ఏహి దూత నృపం ద్రష్టుం క్షిప్రం ప్రవిశ చ స్వయం ద్వారపాలవచ శ్రుత్వా ప్రవివేశ ఘటోత్కచః. దూత రమ్ము, శీఘ్రంగా ప్రవేశించు. ద్వారపాలకుని మాటల్ని విని ఘటోత్కచుడు విభీషణ మందిరంలో ప్రవేశించాడు. స ప్రవిశ్య దర్శాద రాక్షసేంద్రస్య మందిరం తతః కైలాస సంకాశం తప్త కాంచన తోరణం. అతడు లోనికి ప్రవేశించి రాక్షసరాజైన విభీషణుని భవనాన్ని తేరిపార చూశాడు. అది బంగారు తోరణాలు కల కైలాస పర్వతంలా ఉందిట. ప్రాకారేణ పరిక్షిప్తం గోపురైశ్చాపి శోభితం హర్మ్య ప్రాసాద సంబాధం నానారత్న సమన్వితం. నాలుగు వైపుల ప్రాకారాలతో, నానా గోపురాలతో, మేడలు, ప్రాసాదాలతో అనేక రత్నాలు పొదగబడి ఉన్నాయి. కాంచనై స్థాపనీయైశ్చ స్ఫాటికైరాజతైరపి వజ్రవైఢూర్యగర్భైశ్చ స్తంభైర్దృష్టి మనోహరైః నానాధ్వజ పతాకాభిః సువర్ణాభిశ్చ చిత్రితం. బంగారము, వెండి, స్ఫటికాలు, వజ్రాలు, వైడూర్యాలు పొదిగిన స్తంభాలు చూపరుల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. అనేక రకాల పతాకలు, ధ్వజాలు బంగారు రంగులో నుండి ప్రకాశించాయి. చిత్రమాల్యావృతం రమ్యం తప్త కాంచన వేదికం తాన్ దృష్ట్వా తత్ర సర్వాన్ సభైమసే నిర్మనోవ్రమాన్ ప్రవిశన్నేవ హైడింబః శుశ్రావమురజస్వనం. చిత్ర విచిత్రాలైన మాలలు, శుద్ధి చేసిన బంగారు వేదిక సుందరంగా కనిపిస్తోంది. ఆ సుందర విశేషాలన్నీ చూస్తూ విభీషణుని భవనంలోకి ప్రవేశిస్తుండగానే ఘటోత్కచుడు శ్రావ్యమైన మృదంగధ్వనిని విన్నట్టు. తంత్రీ గీత సమాకీర్ణం సమతాళమితాక్షరం దివ్య దుందుభిర్నిర్హ్రాతం వాదిత్ర శత సంకులం. తీగలపై గీతాలు ఆలపిస్తున్నట్ట. తాళానికి అనుగుణంగా అక్షరాలు ఉన్నాయి. వేల కొద్ది వాద్యాలతో దివ్య దుందుభులు కలిసి మోగుతున్నాయి. సశ్రుత్వా మధురం శబ్దం ప్రీతిమానభవత్తదా తతో విగాహ్య హైడిం బహుగక్షాం మనోరమాం. సదర్శ మహాత్మానం ద్వాస్థేన భరతర్షభతం విభీషణమాసీనం కాంచనే పరమాసనే. మనోహరమైన శబ్దాన్ని విని ఘటోత్కచుడు మిక్కిలి సంతృప్తి చెందాడు. సుందరాలైన కక్షలను దాటి ద్వారపాలకునితో కలిసి బంగారు సింహాసనంపై ఆసీనుడైన విభీషణుని చూశాడు. దివ్యే భాస్కర సంకాశే ముక్తామణి విభూషితే దివ్యాభరణ చిత్రాంగం దివ్య రూపధరం విభుం. అతని సింహాసనం సూర్యునితో సమానంగా వాసిస్తోంది. అతని శరీరం దివ్యాభరణాలతో నిండి దివ్యమై ప్రకాశిస్తోంది. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధోక్షితం శుభం విభ్రాజమానం వపుషా సూర్య వైశ్వానర ప్రభం. అతడు దివ్యమాలలు, వస్త్రాలు ధరించి దివ్యగంధం పూసుకొని పవిత్ర శరీరుడై కనిపించాడు. శరీరకాంతి దివ్యాభరణాలతో కలిసి సూర్యాగ్నుల కాంతిని మించి ఉన్నది. ఉపోపవిష్టం సచివై దేవైరివ శతక్రతం యజ్ఞైర్మహారథైర్దివ్యై నారీభి ప్రియదర్శనై వీర్భిర్మంగళయుక్తాభి పూజ్యమానం యథావిధి. ఇంద్రుని సమీపంలో చాలామంది దేవతలు ఆసీనులైన విధంగా విభీషణుని సమీపాన అనేక మంత్రులు ఆసీనులయ్యారు. సౌందర్యవంతులు, మహారథులు అయిన యక్షులు సౌందర్యవతులైన స్త్రీలతో కలిసి తమ శుభవచనాల ద్వారా విధిగా విభీషణుని పూజిస్తున్నారు. చామరే వ్యజనే చావ్యే మదండే మహాధనే గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని అర్చిష్మంతం శ్రియాజుష్టం కుబేరవరుణోపమం ధర్మే చైవ స్థితం నిత్యం అద్భుతం రాక్షసేశ్వరం. రామమిక్ష్వాకునాథం వై స్మరంతం మనసా సదా దృష్ట్వా ఘటోత్కచో రాజన్ వవందే తం కృతాంజలి.
రఘువస్తస్థౌ మహావీర్యశక్రం చిత్రరథో యథా తం దూతమాగతం దృష్ట్వా రాక్షసేంద్రో విభీషణః పూజయిత్వా యథా న్యాయం సాంస్వపూర్వం వచో బ్రవీత్. ఇంద్రుని సమీపంలో చాలామంది దేవతలు ఆసీనులైన విధంగా విభీషణుని సమీపాన అనేక మంత్రులు ఆసీనులై ఉన్నారు. సౌందర్యవంతులు మహారథులు అయిన యక్షులు సౌందర్యవతులైన స్త్రీలతో కలిసి తమ శుభవచనాల ద్వారా విధిగా విభీషణుని పూజిస్తున్నారు. ఇద్దరు అందమైన యువతులు బంగారు దండంకల విలువైన వింజామరలతో అతని తలవద్ద వీస్తూ ఉన్నారు. రాక్షసరాజు విభీషణుడు కుబేర వరుణుల సంపదలతో తులతూగుతూ అద్భుతంగా కనిపించాడు. అతని అవయవాల నుంచి దివ్యకాంతి వెలువడుతోంది. అతడు ఎల్లప్పుడూ ధర్మపరాయణుడై ఉంటాడు. అతడు నిత్యం ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన రాముని తలుచుకుంటూ ఉన్నాడు. అతనిని చూసి అంజలి ఘటించి ఘటోత్కచుడు నమస్కరించాడు. మహాపరాక్రమవంతుడైన చిత్రరథుడు ఇంద్రుని ఎదుట వినమ్రుడైనట్లు ఘటోత్కచుడు విభీషణుని ఎదుట వినీత భావంతో నిలబడ్డాడు. ఆ సహదేవుని దూతను చూచి విభీషణుడు సన్మానించి స్వాగత సత్కారాలతో సాంత్వన వాక్యాలు పలికాడు. ఆయన ఏమన్నాడో మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.